చదవాలి. ఎస్పెషల్లీ మీడియా వర్గాలు ఈ రిపోర్ట్ని పూర్తిగా చదివిన తర్వాతే దీని మీద కామెంట్ చేయాలి. అంతేగాని యుఎస్ ట్రంప్ మనల్ని ఫ్రెండ్గా కోరుకుంటున్నాడు, మనకి చాలా మంచి జరుగుతుంది అన్నట్టు ఉంది. అది చాలా తప్పు. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని భారతదేశాన్ని అమెరికా ఏ విధంగా చూస్తుంది అని ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఒకటే చెప్తానండి. భారతదేశాన్ని చైనాకి ఎగినెస్ట్గా వాడుకొని అమెరికాకి కావలసిన విధంగా వాడుకొని, చాలా జాగ్రత్తగా గ్రహించండి పదాలు. ఆ రిపోర్టు భారత్ కోసం ఎలా చెప్తుందంటే, అమెరికా భారత్ని ఎలా చూస్తుంది అంటే, అమెరికా అవసరాలకి చైనాకి ఎగినెస్ట్గా అమెరికా అవసరాలకి భారత్ను ఉపయోగించుకుని తర్వాత భారత్ని నాశనం చేయడం. అంతే ఈ రిపోర్టు సారం. అంతే. అంటే భారత్ని ఫ్రెండ్లీగా చూస్తుందా లేకపోతే శత్రువుగా చూస్తుంది అంటే, లేకపోతే కాంపిటేటర్గా శత్రువుగా చూడడం అంటే ఒకటే. ఈ రిపోర్టు భారత్ని శత్రువుగా చూస్తుందండి. ఈ ఒక్క దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మనం చాలా తప్పు చేస్తున్నాం. ఓకే, ఈ రిపోర్టు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ రిపోర్టు భారత్ని శత్రువుగా చూస్తుంది. ఎవిడెన్స్ ఈ రిపోర్ట్లో ప్రతి పదాన్ని నేను కూలంకషంగా అర్థం చేసుకుని ఎనాలిసిస్ చేసి నేను చెప్తున్నానండి. 33 పేజీలు ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ప్రతి పారాగ్రాఫ్ని దాని వెనకాల ఉన్న అంతరార్థాన్ని మొత్తం ఇప్పుడు ట్రంప్ పాలసీని ఇండియా స్ట్రాటజీని అన్నిటినీ చూసి వాస్తవాలు ఇప్పుడు ఆన్ ది ఫీల్డ్ ఈ ప్రపంచ రాజకీయాలు ద డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్ ఎలా సాగుతున్నాయి, అసలు అమెరికా ఈ పత్రం ఏంటి, భవిష్యత్తు రిలేషన్స్ ఎలా ఉన్నాయని ఆకలింపు చేసుకుని నేను మాట్లాడుతున్నా. ఈ పత్రం ఇండియాని ఎక్కడ ప్రస్తావించింది అంటే ఏ విధంగా చూస్తుందంటే శత్రువుగా చూస్తుందండి. దానికి ఎవిడెన్స్ ఈ పత్రంలో నేను చెప్తానండి. మొట్టమొదటిగా ఎక్కడ ఎక్కువగా